బాలు గారిని అంత ఇష్టపడడం వల్లనో, లేక అంటే నువ్వు అలా పాడతావు. కానీ చాలామంది ఏమంటారంటే, ప్రవీణ్ కొన్ని బాలు గారిని ఇమిటేట్ చేస్తూ పాడతాడేమో అనిపిస్తుంది అంటారు అది అది విషయం చాలామంది. విషయం ఏంటంటే ఎందుకట్లా? నేను చెప్తాను. ఆ! ఏ సింగర్కైనా కూడా హ్మ్. మనం పాడుతున్నప్పుడు ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, నేను డైనమిక్స్ కూడా ఫాలో అవుతాను కాబట్టి వినేవాళ్ళు కూడా అలా అంటారు, ఓహో ఇది ఓకే. బాలసుబ్రహ్మణ్యం గారు లాగే అన్నాడు ఈ గమకం అదే బాలసుబ్రహ్మణ్యం గారు లాగే పాడుతున్నాడే పాడాడే. ఇప్పుడు అంతే కదా, అనిపిస్తుంది. నాకు ఇప్పుడు ఇప్పుడు మనం ఆ, హ్మ్. దాన్ని ఏమంటారు, ఆ, ఒక రైలు పట్టాలు వేసి ఉంటాము. ఆ రైలు పట్టాలకి ఒక వే అని చెప్పి క్రియేట్ చేసి ఉంటారు. హ్మ్. ఆ రైలు ఆ పట్టాల మీద పోద్ది, అంతేగాని ఇంకో పట్టాల మీద వెళ్ళదు కదా. అర్థమైందా ఇది? అర్థమైంది. నేను కూడా అంతే. ఎలా అంటే ఒక సింగర్ని మనం ఆదర్శంగా తీసుకుని వెళ్తున్నప్పుడు అతను ఎలా పాడుతున్నాడో అలాగే పాడాలని కోరుకుంటాం మనం. ఓకే. మనం ఏదో ఇంప్రూవైజేషన్స్ కూడా కొన్ని చేస్తూ ఉంటాం, మనకు నచ్చిన ప్లేస్లో చేస్తూ ఉంటాం. బాలుగారు కూడా అప్పుడప్పుడు ఉంటారు, ఇంప్రూవైజేషన్స్ చేయాలి, ధైర్యం చేయాలి, కానీ చెడగొట్టకూడదు పాటను అంటూ ఉంటారు. నేను కూడా ఇంప్రూవైజేషన్స్ చేస్తాను, కానీ బాలుగారు ఎలా పాడారో అలాగ పాడాలంటేనే నాకు ఇష్టం. ఓకే. బాలు గారిని మించి మనం ఇంకేం చేయలేము అనుకున్న పరిస్థితుల్లో ఉంటాను నేనైతే. అదే. ఆయనే అద్భుతంగా ఇచ్చేస్తుంటాడు ఆ పాటకి, ఇంకా దానికంటే మించి మనం ఏం చేయలేము. చేయలేము. నేను ఒక నిదర్శనం, ఒక పాటకి, ఒక సినిమా పాటకి బాలు గారితో 2011లో 11-12 ఆ టైంలో ఒక చిన్న సినిమా కోసము ఒక మ్యూజిక్ డైరెక్టరు చెన్నైలో ఒక రికార్డింగ్ తీసుకెళ్ళాడు నన్ను. ఆయనతో కలిసి పాడావా? వెళ్ళాను చూడండి. బాలుగారు చూసిన వెంటనే అప్పుడు పాడుతూ తీగ విన్ అయ్యి ఉన్నాను మనం. అంటే బాలుగారు చూసి వెంటనే అని దగ్గర తీసుకొని ఏ అంటే, సార్ ఆయన మ్యూజిక్ డైరెక్టర్తో వచ్చాను సార్, నేను ఆయన సినిమా సార్ అంటారు, నేను మిమ్మల్ని చూడడానికి వచ్చాను సార్ అని చెప్పాను. ఓకే అని చెప్పన్నారు. ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఒక రకమైనటువంటి పరిస్థితుల్లో పాడాడు అనమాట. అసలు ఇది పాట అనుకునే పరిస్థితుల్లో పాడాడు ఆయన. అంటే ఆయనకి పాపం వాయిస్ లేదు సరిగ్గా, అదొక రకంగా పాడాడు ఆయన. ఆయన అప్పుడే చెప్పాడు నాతో, మేము కంపోజింగ్ చేసుకున్నప్పుడు చెప్పాడు అనమాట, ప్రవీణ్ ఇప్పుడు నా వాయిస్లో ఇలా ఉందిలే, కానీ పెద్ద ఆయన వాయిస్లో పడినప్పుడు ఎలా ఉంటుందో అని చెప్పి అన్నాడు అనమాట. ఐ థింక్ 2011-12 ఆ టైంలో అనమాట. బాలు గారు జస్ట్ ఒక 10-15 మినిట్స్ వదిలేండి నన్ను అని చెప్పి అన్నాడు అనమాట. అప్పటికి ఇంకా వాక్మెన్సే ఆయన పట్టుకున్నాడు మైండ్లో, వాక్మెన్సే ఉన్నాయి, ఇంకా వాక్మెన్ పెట్టుకున్నాడు. 15 మినిట్స్ తర్వాత రికార్డింగ్ వచ్చి ఆయన పాడుతుంటే, సార్ ఇదే సార్ మీరు వచ్చేసి కంపోజ్ చేసినటువంటి పాట అని చెప్పి నేను మ్యూజిక్ డైరెక్టర్ని అడిగాను. నేను అంత మార్చేసాడు పాటను. అసలు రూపురేఖ అంటే అసలు ఇంకా అసలు బ్లాస్టింగ్ అనమాట. నాకు అసలు బుర్ర ఓహో ఇందుకే కావాలి ఈయన గాన గంధర్వుడు అనేది అని చెప్పి అనుకున్నాను. అంటే అసలు మైక్ ముందు అసలు బాలసుబ్రహ్మణ్యం గారు టైం వేస్ట్ చేయలేదు. ఎప్పుడు బాలుగారు ఒక మాట చెప్తా ఉంటారు, ఏమని, నువ్వు మైక్ దగ్గరకు వచ్చినప్పుడు ఫ్రెష్నెస్ ఉండాలి మైక్లో, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఒక 10-20 మినిట్స్లో పాటను కంప్లీట్ చేసేయాలి. అన్నీ నువ్వు ఏం చేసుకుంటావు మొత్తం మైక్ తర్వాతే, మైక్ వెనకాలే. మైక్ దగ్గరకు వచ్చిన తర్వాత నువ్వు పాట మీద కదా, పాటను కంప్లీట్ చేసేయాలి, ఆ ఫ్రెష్నెస్ పోకుండా. అద్భుతమైన డైనమిక్స్ అనమాట, మామూలు డైనమిక్స్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఎలా ఉంటాయంటే ఆయన డైనమిక్స్, ఒక మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి ఒక 10% చెప్తే 10కి ఇంకొక 110% కలిపి పంపించేస్తాడు అనమాట. ఇది ఆయనతో చెప్పాను, సార్ ఇదే సార్ మీ పాట అంటే, చూసావా ప్రవీణ్ నేను ఏం చెప్పాను, నా గొంతులో విన్ను ఏమనుకున్నావు, అసలు ఈయన బాలుగారు పాడతారో పాడరు అనుకున్నావు కదా, ఇప్పుడు పాట విన్నావు ఎంత బాగుందంటే, సార్ నేను మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పుడు దండం పెట్టాను సార్, చాలా అద్భుతంగా కంపోజ్ చేశారు సార్ మీరు, బాలుగారు పాడిన తర్వాత ఇప్పుడు తెలుస్తుంది సార్ నాకు అని చెప్పాను అనమాట. సో ఆ డైనమిక్స్ ని ఫాలో అవడం కూడా చాలా కష్టం. సో నేను బాలుగారి డైనమిక్స్ కూడా ఫాలో అయ్యేవాడిని. బాలుగారు అనే కాదు, ఏ సింగర్ పాడతాడో ఆ సింగర్ యొక్క డైనమిక్స్ నేను ఖచ్చితంగా ఫాలో అవుతాను. అప్పుడు యేసుదాస్ గారి పాడినా కూడా, కిషోర్ కుమార్ పాటలు పాడినా కూడా, మహమ్మద్ రఫీ పాటలు పాడినా కూడా ఆ డైనమిక్స్ నేను ఫాలో అవుతాను. ఎందుకంటే స్టేజ్ పైన మనం పాడుతున్నప్పుడు ఖచ్చితంగా ఆ సింగర్కి సంబంధించినటువంటి డైనమిక్స్ని మనం పాడకపోతే ఈ అబ్బాయి సరిగ్గా పాడలేదని అనేస్తారు. ఆ పాటకి అందం కూడా రాదు. ఎందుకంటే ఆల్రెడీ ఆ వాయిస్ లో కొన్ని వందల సార్లు వేల సార్లు ఆ పాటలు వినేసి ఉంటారు. మనం ఏదో కొత్తగా చేయాలని చేస్తే ఏమవుద్ది అంటే, అక్కడ మనం పేరు తెచ్చుకోవడం చాలా ఇంపార్టెంట్. స్టేజ్ పైన ముఖ్యంగా స్టేజ్ షోస్ లో
మనం పేరు తెచ్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మన మన యొక్క సొంత ప్రయత్నాలు, ఇంప్రొవైజేషన్స్ అన్ని పక్కన పెడితే ఈ అబ్బాయి ఈ పాటకి న్యాయం చేశాడు అనుకుని తెచ్చుకోవాలన్నమాట. తెచ్చుకోవాలి అంటే ఖచ్చితంగా పాట ఎలా ఉందో అలా పాడాలి. పాట ఎలా ఉందో అలా పాడాలి అంటే ఆ సింగర్ యొక్క, ఆ ఒరిజినల్ సింగర్ యొక్క డైనమిక్స్ మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. సో నేను అలా ఫాలో అవుతాను కాబట్టి చాలామంది ఏమంటారంటే బాలుగారిలా పాడతాడు ఈ అబ్బాయి అని చెప్పి అంటారు. ఓకే. అంటే ఇప్పుడు నాన్నగారు పోయాక అంటే మీ ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది? అంతా బాగానే ఉంది కదా? మొత్తం అంతా నువ్వే చూసుకుంటున్నావు మొత్తం? ఆల్ హ్యాపీ. ఇక్కడ అస్సలు అని అదే చెప్తున్నాను కదా, సంగీతాన్ని నమ్ముకున్న తర్వాత, సంగీతంలోకి వచ్చిన తర్వాత నేను చాలా డెవలప్ అయ్యాను. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆనందంగా హాయిగా ఉన్నాను. ఓకే. ఇప్పుడు చంద్రబోస్ గారితో నీ రిలేషన్ ఎట్లా ఉంది? అంటే చంద్రబోస్ గారితో కూడా రెగ్యులర్గా కలుస్తూ ఉంటావు కదా? గ్రేట్ మ్యాన్, గ్రేట్ లెజెండరీ లిరిసిస్ట్, గొప్ప మీద జ్ఞాపక శక్తి అద్భుతం ఆయనది. ఆయన అసలు చేతిలో పేపర్ కూడా పెట్టుకోరనమాట, అనర్గళంగా మాట్లాడేస్తూనే ఉంటారు. అందుకే ఆయనకు ఆస్కార్ వచ్చింది. అసలు అది చెప్తున్నాను కదా, ఆస్కార్ వేదిక మీద ఆయన నమస్తే అని ఒక మాట అన్నారు. ఒక తెలుగు మాట నమస్తే అని అన్న మాట. లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ, నమస్తే. నిజంగా ఇప్పటికీ చూస్తూ ఉంటే గూస్ బంప్స్ అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఆయన ఒక పాట గురించి చెప్పారనమాట. అదేం పాట అది, మౌనంగాని ఎదగమని సాంగ్. ఆ పాట గురించి ఆయన చెప్తూ ఒక సందర్భంలో ఆయన యొక్క జీవిత చరిత్ర గురించి చెప్పారు. నేను ఇలా ఫైల్స్ పట్టుకొని స్టూడియోల చుట్టూ తిరిగేవాడిని, వెళ్ళి నా పాటలు వినండి అని చెప్పి అనేవాడిని. అంత త్వరగా నాకు అవకాశాలు రాలేదు. కానీ ఒకానొక టైంలో నేను రాసినటువంటి పాటలకు మంచి గుర్తింపు రావడంతో అక్కడి నుంచి నేను ముందుకొచ్చి నా యొక్క రచయితగా నేను వచ్చేసి బాగా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఒకసారి సింహావలోకనం మొత్తం అంతా చేసుకుంటే ఇంత కష్టపడ్డాను కదా నేను అనిపిస్తూ ఉంటుంది నాకు. కష్టపడింది ఏది రాదు, ఏది ఊరకే ఎవ్వరు కూడా రారు. ఆస్కార్ వేదిక మీద నేను ఆ అవార్డు తీసుకుంటున్నప్పుడు కూడా ఆ జ్ఞాపకాలన్నీ నాకు గుర్తొచ్చాయని చెప్పి అన్నారు అనమాట. ఆయన ఏ ఆర్టిస్ట్ అయినా బాగా ఎంకరేజ్ చేస్తారని విన్నా నేను. ఎవరిని అలా మాట్లాడరు, చాలా బాగా మాట్లాడతారంట, వెళ్తే రిసీవ్ చేసుకోవడం. ఆయన వచ్చిందే ఆ కష్టాల నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఆయనకు తెలుసు ఆ కష్టం, ఆర్ట్ యొక్క కష్టం ఏంటో ఆయనకు బాగా తెలుసు. నేను ఎన్నోసార్లు మా గురుగారిని సంబోధిస్తూ ఉంటాను. నన్ను కూడా చాలా ప్రేమగా పలకరిస్తూ ఉంటాను. ఆయన నా పాటను కూడా రిలీజ్ చేశారు ఒక సందర్భంలో, వినాయకుడి పాటని రిలీజ్ చేశారు. ఒక జీసస్ క్రైస్ట్ మీద ఒక పాట రాశాను నేనే పాడాను, నేనే మ్యూజిక్ చేశాను. దానికి కూడా నాకు బాలుగారు ఇన్స్పిరేషన్. బాలుగారు క్రీస్తు గానసుధ అనే ఒక క్యాసెట్ని వేటూరు సుందరమూర్తి గారు చేత రాయించి బాలుగారే ప్రొడ్యూస్ చేసి బాలుగారే దాన్ని రిలీజ్ చేశారు అనమాట. అది ఇన్స్పిరేషన్ నాకు. అది ఒక 2 లైన్లు డెఫినెట్గా. అయితే ఆ పాటను వినిపిస్తే ఆయన అడిగారు అనమాట, ఎంత ఆ పాట విని ఆయన అసలు ఆనందం ఉప్పొంగిపోయింది అనమాట. అబ్బా ఎంత బాగా కంపోజ్ చేసావు ఆ పాట అని చెప్పి అన్నారు అనమాట. అంత ప్రేమగా చూస్తారనమాట. అది జీసస్ క్రైస్ట్ మీద. లిరిక్స్, మ్యూజిక్ అన్నీ నువ్వే, సింగర్ ఆల్ రౌండర్. నా గానమే నీవేనయా ఓ క్రీస్తు కరుణామయ, నీ ప్రేమలో తరించిన ఈ జీవితం నీదయా. నా గానమే నీవేనయా ఓ క్రీస్తు కరుణామయ, నీ ప్రేమలో తరించిన ఈ జీవితం నీదయా. నా గానమే నీవేనయా. అంటే ఈ పాటకి అంటే ఏదైనా పాట బేస్ చేసుకొని ఈ పాట మ్యూజిక్ కంపోజ్ చేసావా, లేకపోతే ఓన్? అలా ఏం లేదు. నేను ఈ ఆల్బమ్స్ అన్ని రిలీజ్ చేస్తున్నాం దగ్గర నుంచి ఫస్ట్ వినాయక నాకు చాలా ఇష్టమైన వ్యక్తి వినాయక స్వామివారి మీద చేశాను. తర్వాత సాయిబాబా అంటే చాలా ఇష్టం నాకు, సాయిబాబా వారి మీద చేశాను. నెక్స్ట్ సీజన్ ఏంటంటే జీసస్ క్రైస్ట్ వచ్చారు డిసెంబర్కి. సో ప్రతి క్రిస్మస్ సీజన్. సో ఆయన మీద ఒక పాట చేద్దామని చెప్పేసి ఆ పాట చేశాను. ఆ పాట అందరికి బాగా నచ్చింది. ఈ పాట చాలా బాగుంది. అంటే క్రిస్మస్ పాటలు చాలా వచ్చాయి అంటే క్రీస్తుకు సంబంధించి, కానీ ఇది చాలా డిఫరెంట్గా ఉంది, అంటే కొత్తగా ఉంది, కొంచెం మెలోడీ ఎక్కువ ఉంది. సో అందరూ అట్రాక్ట్ అయిపోతారు కదా బేసిక్గా. అయ్యారు. చాలా మంది క్రిస్టియన్స్ కూడా నాకు మెసేజ్లు పెట్టి
అద్భుతం. ఆ నువ్వు తర్వాత పాటలు చాలా క్రిస్టియన్ సాంగ్స్ కూడా వాడావు, నేను చూసాను. ఎన్నో పాడుతూ ఉంటాము అదే, అదే. మనం. మనకి మన కళాకారులు మనం, అవును. మనకు ఒక మతం, కులం, కులం వర్గం, ఏది వర్ణం ఉండదు. ఏది లేదు. అవును, మన మతం సంగీతం, మన కులం సంగీతం, అవును, మన వర్ణం సంగీతం, మన అవును. వర్గం సంగీతం, సంగీతం, మన సామాజిక వర్గం సంగీతం. సంగీతమే అంతే. ఈ కుల సంగీతం మతాలు ఏమీ ఏమీ లేవు లేవు. ఇందులో, అందరూ ఒకటే మనం కళాకారుడికి మాత్రమే ఈ ప్రపంచంలో అటువంటిది ప్రపంచంలో. ఉండదు. అవును, ఇంక కానీ బయట ఎలా అడుగుతారంటే, అంటే నాకు క్వశ్చన్స్ మనకి, నువ్వు క్రిస్టియన్ పాట పాడతావా, నువ్వు అంటే అంటే ఇచ్చి దేవుడి చూడు పాట పాడతావా, డివోషన్. అసలు నాకు అదే అర్థం కాదు. మేము సింగర్స్ ఏ పాట అయినా పాడతాం, మాకు పాట పాడడం ఇంపార్టెంట్ అంతే. అది క్రిస్టియన్ సాంగ్, ముస్లిం సాంగ్ అలాంటివి ఏమి ఉండవు. ఈ విశ్వంలో కుల మతాలకు అతీతంగా ఉండేటువంటి ఏకైక వ్యక్తులు ఎవరు అంటే ఉమ్, కళాకారులు. కళాకారులు మాత్రమే. అది అవును, కళాకారులు ఏకైక వ్యక్తులు వాళ్ళు. ఎందుకంటే ఎవరితో ఎటువంటి సంబంధాలు ఉండవు వాళ్ళకి. ఉండవు. సంగీతం వాళ్ళ ప్రపంచం. ఏ పాట అయినా నేనైతే అలా ఫీల్ అవుతాను. మిగిలిన వాళ్ళ సంగతి నాకు తెలియదు నువ్వే కానీ కాదు, కళాకారులకు అది వర్తిస్తుంది. అది ఫీల్ అవ్వడం కాదు, కళాకారులు ప్రతి ఉండాలి కూడా, కళాకారుడికి కళాకారులు వర్తిస్తుంది. ఉండాలి కూడా అలాగా. ఎందుకంటే మన కళ అనేది ఎవ్వరూ భగవద్దత్తమైనటువంటి వరం అది అనమాట. అది మనం కొన్నిటికి పరిమితం చేయకూడదు. చేయకుండా అందరికి అందించాలి ఆ పాట. ఆ సంగీతం యొక్క ఆ ఆనందాన్ని అందరికి పంచిపెట్టగలగాలి. పంచాలి.